నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీసులో పార్లమెంటు ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఈ కార్యక్రమంలో సీఐ ప్రేమ్ కుమార్, ఎంఆర్ఓ బుచ్చయ్య, ఎంపీడీఓ బలమణి, ఈఈ జైబాయి, ఎస్ఈ చంద్రమోహన్, ఎస్ఓఎస్, ఏపీఎంఎస్, వీఆర్ఓఎస్, పంచాయతీ సెక్రటరీస్, సీసీస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. బై థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రతి ఒక్కరికి స్లిప్ అందుతుంది. మండలంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ స్లిప్ అందజేయాలి. ఇట్ ఇస్ నాట్ 50, 60, 70, 80, 90%. ఇట్ షుడ్ బి ఎన్షూర్డ్ 100%. ఒక్క స్లిప్ కూడా నాకు ఈ స్లిప్ రాలేదు అందరికి వీలేదు. 100% స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. విఆర్ఓస్ అడినా ఇన్ఫర్మేషన్ ఉందా? చేస్తున్నా పోలింగ్ పరిస్థితి భోజనాలు ఏం చేస్తున్నా చేస్తారా? గ్రామ అదే పద్ధతిలో చేయాలి. మొత్తం ఈ 2 రోజులు ఉంటారు. ఇప్పుడు నేను ముంబైలో ఎవరు అడిగితే రాజేష్ ఉంటుందా? మీకు అది కూడా తెలియదు. రాజేష్ కూడా మీకు తెలియదు. బాబు ఎవరో వాయి చెప్పాలండి. వాయి చేసి చెప్పాలి. ఒకసారి పిలిపించాలి. అందరూ వాయి చెప్పండి. వాయి ఎక్కడ పెడతారంటే మీ లాస్ట్ విలేజ్ వెళ్ళి అదే లాస్ట్ 11 గంటలకి రమ్మని చెప్పాలి. సాయంత్రం 5 గంటలకు మీరు వదలాలి. ఆ రోజు అక్కడ మీరు పోలీసు జిల్లా పరిషత్ హై స్కూల్ పిఎస్ నెంబర్ 21. ఈసరికి ఎవరికి కంటెస్ట్ రావాలి, అర్హత చేయాలి. కన్ఫ్యూజ్ కాకూడదు, చెప్పాలి. వీడు వస్తాడు, అబ్జర్వర్ వస్తే అందుతాడు అన్ని. ఓకేనా? వెల్ఫేర్ బోర్డు ఆఫీసర్ ఎక్కడ ఏ ఒక్క పోలింగ్ ఆఫీసర్ కి స్నానం చేయడానికి కానీ టాయిలెట్ కానీ ఇంక ఏ అది కూడా డిస్కస్ చేస్తాం. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏం చేయాలని కూడా ఒక ప్లాన్ మనం తయారు చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఇది ఇప్పుడు నారాయణపేట అయింది, ఇదివరకు మహబూబ్ నగర్, ఇదివరకు ఏమో వికారాబాద్ ఏఆర్ఓ. వాళ్ళకి మీకు మాకు సరిగ్గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆయన ఇప్పుడు నారాయణపేట జిల్లాలోకి వచ్చింది కాబట్టి చాలా దగ్గరలో నేను ఉన్నాను. చాలా క్రిటికల్ గా నేను చూస్తాను. మీరు నాకు పోలింగ్ స్టేషన్స్ తెలియదు, నెంబర్లు తెలియదు అంటే కుదరదు. ఈ 10 రోజులు కష్టపడి పనిచేయాలి అందరూ కూడా. అర్థమైందా? ఇది తప్ప మరి మీకు ఆహారం పని ఇంకేం లేవా మీరేదా? చంద్రవంశ సీరియస్నెస్ ఉందా లేదా? మరి చంద్రవంశకు సంబంధించినటువంటి సెక్టర్ ఆఫ్ స్టేట్ అంటే ఎవరుంటారు అంటే ఏదో ఒకటి మాట్లాడుకుని కరెక్ట్ మీరు ఏ గోపాల్ ఏంటి అతను మరి ఇక్కడ చేశారు?